కామెడీ షో. మన సినిమాలను పక్కా డ్యూయల్ రోల్స్ చూస్తుంటావు, కానీ ఇప్పుడు ఈ స్టేజ్ పైన డ్యూయల్ రోల్ చూడబోతున్నావు. ఆ సేమ్ మనిషి డాక్టర్ కూడా, ఫార్మసిస్ట్ కూడా. ఆయనే ప్రిస్క్రిప్షన్ రాయడం, దాని తర్వాత ఆయనే మెడిసిన్లు అమ్మడం. మరి ఎంత జరిగే ప్రాసెస్ లో ఎంత ఫన్ జనరేట్ అవుతుందో అది చూపించడానికి వచ్చేస్తున్నారు ధనాధన్ ధనరాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. నేను ఒక డాక్టర్, ఏం చదవకుండా డాక్టర్ అయ్యా. అదేంటి ఏం చదవకుండా డాక్టర్ ఎందుకు అయ్యావు అని మీరు అడగొచ్చు. యాంకరింగ్ చేసే వాళ్ళే హీరో హీరోయిన్లు అవుతున్నారు. లా చదవకుండా కొంతమంది జడ్జిలు కూడా అవుతున్నారు. నేనెందుకు అవ్వకూడదు? అందుకే 30 రోజుల్లో డాక్టర్ అవ్వడం ఎలా నేర్చుకొని నేను డాక్టర్ అయిపోయాను. ఓ పలానోడి సిస్టర్, వేరే వాడి సిస్టర్. డాక్టర్ పలానోడు సిస్టర్ ఏంటి? మీరు సిస్టర్ అని పిలవండి నన్ను. ఇంత అందమైన అమ్మాయిని ఎవడైనా సిస్టర్ అని పిలుస్తాడండి? అందుకే వేరే వాడి సిస్టర్ అని పిలుస్తున్నాను. అవును, నువ్వు మేకప్ వేసుకుంటావా? కొంచెం అందంగా కనిపించాలి కదా. అందంగా కనిపించడానికి మేకప్ వేసుకోవచ్చు, కానీ అందంగా ఉన్న వాళ్ళు మేకప్ వేసుకోకూడదు. వేస్తూనే ఉన్నాడు. మీరు అలా అనకండి డాక్టర్, నాకు దిష్టి తగులుతుంది. అయితే అర్జెంట్ గా మనం సముద్రం దగ్గరికి వెళ్దాం పద. సముద్రం దగ్గరికి ఎందుకు? నీకు దిష్టి తీయాలంటే సముద్రం అంతా ఉప్పు కావాలిగా. ఇలా ఎవరైనా నిన్ను పొగిడారా? మొన్నటి వరకు పొగిడాడు. ఈ ఇంట్లో ఉండేవాడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు మొన్నే. నేను ఆల్రెడీ ఆ ఇంట్లో ఉండే ఈ ఇంటికి వచ్చాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. సరే కస్టమర్లు వస్తున్నారు రండి. కస్టమర్లు అనకూడదు, వాళ్ళని పేషెంట్లు అనాలి. మనకి రావాల్సిన కస్టమర్స్. ఓ అలా అంటున్నావా? అవును, ఎవరైనా పేషెంట్లు వచ్చారా? ఒక పేషెంట్ వచ్చాడు. డాక్టర్ ఏంటి టైర్ పంచర్ అయితే అందరు మెకానిక్లు వచ్చి బాన్నెట్ ఓపెన్ చేసి చూసినట్టు నా ప్రాబ్లం ఏం లేదు కూడా నాకు సెలైన్ ఎందుకు పెట్టారు అసలు? నువ్వు సెలైన్ పెట్టుకొని ఇంకా నుంచొని మాట్లాడుతున్నావు ఏంట్రా? ప్రాబ్లం ఏంటి? ఫుల్ చలి పెడుతుంది డాక్టర్. అప్పుడు చలిమంట వేయించేనా? ఎందుకు చికెన్ ఆ షీకులు తీసుకురా కబాబ్ చేసుకుని. నాకు కూడా అదే ఐడియా ఉంది. ఈ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను అందుకని. మరేంటి ప్రాబ్లం? ఫుల్ చలి పెడుతుంది డాక్టర్. చలి పడుతుంది. పలానోడు సిస్టర్, ఇప్పుడు పేషెంట్ కి చలి పుట్టినప్పుడు మనం ఏం చేయాలనేది నీ ట్రైనింగ్ లో నేర్పించారా? చెప్పారు. ఏంటో ఒకసారి చెప్పు. ఆ పేషెంట్ వచ్చినప్పుడు వెళ్ళి మనం వెనకాల నుంచి హగ్ చేసుకుంటే ఆ వేడికి చలి బయటకు పోతుందని చెప్పారు కదా. ఒకసారి లేక ఇక్కడ రా, నువ్వు అక్కడికి రా, పో హగ్ చేసుకో. వేడి పుట్టిందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నిన్ను హగ్ చేసుకుంటే నాకెట్లా వేడి పుడుతుంది సార్? అదేంటయా, సినిమా థియేటర్ లో హీరో హీరోయిన్ హగ్ చేసుకుంటే మనకి వేడి పుట్టట్లేదా? గుంటూరు టాకీస్ లో తను స్విమ్మింగ్ పూల్ లో దూకినప్పుడు మనకి వేడి పుట్టలేదా? అలాగే వేడి పుడుతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆల్రెడీ చెమటలు పడుతున్నాయి, నీకు వేడి పుట్టినట్టే. సరే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్. మణికొండలో 15 రోజులు పడుతుంది తెలుసా గ్యాస్ బుక్ చేస్తే రావడానికి. ఆ గ్యాస్ ప్రాబ్లం కాదు, నా బాడీలో గ్యాస్ ప్రాబ్లం. మరి టీమ్ లీడర్ ఎవడో ఫ్రీగా పెడితే బిర్యానీలు తినేస్తే ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు అంత ముందు ఏం చేసావు? ఒక డాక్టర్ దగ్గరకు పోయినా ఒక టాబ్లెట్ ఇచ్చింది సార్. అవునా? ఏది ఉందా నీ దగ్గర? ఉంది సార్. భలే పని చేసింది. ఎవడా డాక్టర్ చెప్పు, మా ఫ్యామిలీ డాక్టర్ పెట్టించుకుంటాను. నువ్వేం డాక్టర్? నా దగ్గర మెడిసిన్ తీసుకుని నువ్వు మెడిసిన్ వేసుకున్నావు. నీ దగ్గరకు వచ్చినా చూడు, నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. ఫస్ట్ చెప్పు తీసుకుని కొట్టుకున్నా పర్లేదు, కానీ ఫీజు 9,000 కట్టేది. ఏది సెలైన్ కి 9,000? 9,000 సెలైన్ కాదు, పెట్టిన నర్సుకి. ప్రాబ్లమ్ చల్లి పెడుతుంది. 4 పెగ్గలేసే తగ్గిపోద్ది. ఏ మాత్రం దానికి బొగడా డాక్టర్ కూడా 9,000 ఇవ్వాలా? మామయ్య నిన్ను ఆపరేషన్ వార్డ్ లో ఉండమని చెప్పాను కదా, ఆ థియేటర్ వదిలేసి పద్దాక ఇక్కడికి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. అమ్మా ఖుష్బు గారు, కృష్ణబాబు గారు నమస్కారం అండి. ఇతగాడు మా అల్లుడండి. కూతుర్ని అల్లుడిని చూడడానికి సంక్రాంతి నాడు ఎండు చేపలు పట్టుకొచ్చానండి. మా అల్లుడు డాక్టర్ కదా అని జలుబుగా ఉంది చూడల్లుడు అన్నాను. ఆ ఒక్క మాటకి 6 నెలలు పడుకోబెట్టేశాడండి హాస్పిటల్లోనండి. మీరు లోపలికి వెళ్ళండి, ఇంకొక ఆపరేషన్ ఉంది మీకు, ఓకేనా? డాక్టర్ గారు మీకు ఈ మధ్య బాగా ఆవేశం ఎక్కువ. మరి లేకపోతే ఏంటి, మామయ్య గారికి ఆపరేషన్ చేయాలి. నువ్వు పని చేయి, కిడ్నీ ఆపరేషన్ కదా, ఒక 4 రాళ్ళు తీసుకురా.
నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. నాకు ప్రాబ్లం అండి. దా కూర్చో. సార్ ఇక్కడ మొత్తం కట్ చేసి ఇక్కడ జస్ట్ లేపండి సార్. ఇదేమైనా కటింగ్ షాప్ అనుకుంటున్నావా, హాస్పిటల్ అనుకుంటున్నావా? సార్ గుడ్డేసారు కదండి. హాస్పిటల్ గుడ్డేస్తారా? ఏదైనా తేడా వచ్చిందంటే ఇదే గుడ్డ కప్పేస్తాడు. ఇప్పుడు ఇంకేమేమి ఉన్నాయి ప్రాబ్లం చెప్పు. నాకు నేను 2 days లో పెళ్లి చూపులకు వెళ్తాను సార్. ఈ కలర్ ఇదంతా లేదా అండి ఇంకా? దా కూర్చో. ముందు యాసిడ్ తీసుకురా. యాసిడ్ ఎందుకు సార్? ఫ్లోర్ కడగడానికయ్యా. ఓహో. కూర్చో. ఆ పెనాయిల్ కూడా ఇవ్వు. పెనాయిల్ ఎందుకు సార్? ఫ్లోర్ కడిగినాక తొడవద్దా? ఓహో. బ్లీచింగ్ పౌడర్. అర్థమైంది సార్. బాత్రూమ్ అడుగుతారు కదా? బాత్రూమ్ కడగడానికి కాదు, ఈ బాత్రూమ్ కడగడానికి. అయిపోయింది, చూసుకో. సార్ ఎంత స్మార్ట్ గా సార్. ఎక్సలెంట్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ 90,000 ఇచ్చి వెళ్ళిపో. సార్ కొద్దిగా ఏదో తగ్గించాడు సార్. అందాన్ని తగ్గించనా? అక్కర్లేదండి. ఇంకెళ్ళిపోండి. ఓ అల్లుడు, మీ అత్తతో మాట్లాడాలి. పాస్వర్డ్ అయిపోయింది. నేను కావాలనే పాస్వర్డ్ ఇవ్వట్లేదు. నువ్వు అత్తయ్యతో మాట్లాడావనుకో ఇంటికి వెళ్ళాలని ఇది ఉంటుంది. ఆ తర్వాత నాకు భారత రాదు. కొండ ముచ్చులకి మాటలు తెప్పించే ఒక ప్రక్రియ జరుగుతుంది. దానికి హెల్ప్ చేయవా నువ్వు? అరే కొండ ముచ్చులుగా మాటలు రావడానికి నా మీద పరిశోధన ఏంటి? మరి నీ DNA కొండ ముచ్చులు సరిపోయింది నన్నేం చెమంటావు? చంపేస్తాడు ఆయన్ని. ఎందుకు కొడుతున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? సొంత మావనే బొట్లో పెట్టేశావు కదా. వాళ్ళు రాలిపోతారు. ఎవర్రా ఇక్కడ ఫేక్ హాస్పిటల్ పెట్టి బాడీలో ఉన్న పాటలను అమ్మేస్తున్నారంట? వీడే. వీడు పేషెంట్ కరెక్టే, వీడే డాక్టర్. అయిపోయింది బతిగా ఇవి చెక్కేస్తారులే ఈ రోజంతా. నేనేంటమ్మా? పేషెంట్ లో పడుకుంది ఎవరు? అతను. డాక్టర్ లా కోట్ వేసుకుంది ఎవరు? ఇతను. మరి ఇంకెందుకు చూస్తారు, తీసుకెళ్ళండి. ఏం జరిగింది? పోలీసులు వచ్చారు. మనం ఇలాంటి హాస్పిటల్ నడుస్తున్నాం తెలిసిపోయింది. మీ మాంగాన్ని బుక్ చేస్తా. మంచి పని చేసావు. అయితే మనం ఇమిడియట్లీ బిజినెస్ మార్చాలి. ఏం బిజినెస్ పెడితే నెక్స్ట్? నీకు బ్యూటీ పార్లర్ లాగా మేకప్ వేయడం వచ్చా? సూపర్ వచ్చు. అయితే నువ్వు ట్రైనింగ్ చేయగలవా? బాగా చేస్తాను. ఫిట్నెస్ తెలుసా? అన్ని తెలుసు. ఇన్ని తెలుసు అంటే ఖచ్చితంగా మనం మెకానిక్ షాప్ పెట్టొచ్చు. దా. జగేష్ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది ధనాధన్ ధనరాజు గారు. ఫేక్ డాక్టర్ లో ఇది. ఓకే, ఆల్ ద బెస్ట్. పుష్ప మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? ధనాధన్ ధనరాజు గారు ఈ రోజు నిజంగానే ధనాధన్ ఉంది, సూపర్ గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధనాధన్ ధనరాజన్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.